మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో 12వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష. ఈ రిలే నిరాహార దీక్షలో బొచ్చెల నరసింహారెడ్డి, ఎం మల్లయ్య మాట్లాడారు. మధ్యాహ్నం రైతులందరూ కలిసి అర్ధనగ్నంగా గట్కేసర్ బస్టాండ్లో ప్రదర్శన నిర్వహించి బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ త్వరగా ఈ తెలంగాణ గవర్నమెంట్ గట్కేసర్ మండల రైతులకు రుణమాఫీ చేయాలని అంబేద్కర్ కి పూలదండ వేసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో గౌరీ శంకర్, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, బొక్క కృష్ణారెడ్డి, బొక్క సురేందర్ రెడ్డి, బొక్క రవీందర్ రెడ్డి, కట్ట మధుసూదన్ రెడ్డి, బి రెడ్డి, రవీందర్ రెడ్డి, సామల బాలరెడ్డి, ఎర్రోల మురళి, వేముల మహేష్ గౌడ్, బుడుగే శ్రీనివాస్, భాను ప్రకాష్ రెడ్డి, కొమ్మిడి జైపాల్ రెడ్డి పాల్గొని గట్కేసర్ మండల రైతులకు త్వరలో రుణమాఫీ అవ్వాలని అంబేద్కర్ కి వేడుకున్నారు. సభకు సంఘీభావంగా సాల్వేరు బొట్టు రమేష్, రైతు రుణమాఫీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. రుణమాఫీ వెంటనే రుణమాఫీ వెంటనే రైతుల పంట రుణాలు వెంటనే రైతుల పంట రుణాలు వెంటనే ఇంకా కోసం ముందుకొని అదే వెనకాల పడే అవునా అనుకోండి రావద్దాను రైతుల ఐక్యత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించిన శాఖ మంత్రివర్యులు స్పందించాలని రైతుల తరఫున రైతుల తరఫున మేము వేడుకుంటున్నాం. ఇక్కడ నుండి ఉద్యమం ఇంకా ఉద్యమం చేసి మీ ఇళ్లను ముట్టడి చేసే ప్రయత్నం చేస్తాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదో నేను రాజుగారు పరిపాలిస్తున్నా అని అనుకుంటున్నారు. రైతులు దంచుకునే ప్రభుత్వాలు ఎక్కడ కూడా మనలో సాగలేదు. రైతులు ఎన్నికలు చేస్తాం. రైతులు వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడ కూడా మనలో చెందలేదు. కాబట్టి మీకు కూడా వచ్చే రోజులలో మీకు విస్తారం చేసే విధంగా రైతుల కార్యాచరణ ప్రకటిస్తూ మా గట్కేసర్ మండల రైతులు ఈరోజు రాష్ట్రానికి ఆలోచన ఉన్నారు. ప్రతి రైతు ఈరోజు కేసీగా ఏర్పడి రైతు రుణమాఫీ సమితిగా ఏర్పడి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని నిరసన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా చేస్తున్నాం. మీ పోలీసులు పెట్టుకుంటావా ఇంకా ఆర్మీ దించుకున్నా సరే మేము ఈ రైతు రుణమాఫీ అయ్యేంత వరకు విడిచిపెట్టేది లేదని ఈ రైతుల పక్షాన గట్కేసర్ మండల రైతుల పక్షాన మరొకసారి మీకు హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. 12వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగించడం జరుగుతుంది.
ఇందులో భాగంలో రోజు ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొద్దు నిద్ర లేవని ప్రభుత్వానికి మొద్దు నిద్ర లేవాలని చెప్పి ఈరోజు అందులో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రైతుల యొక్క గోస అర్థం చేసుకొని రైతు రుణమాఫీని వెంబడే ప్రకటించాలని కోరుతున్నాము. లేని ఎడల తదుపరి ప్రభుత్వంలో ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో ముఖ్యమంత్రి గారి ఇల్లు, అదేవిధంగా స్థానిక నాయకులు ఏదైతే శాంక్షన్ చేపిస్తామని ఏదైతే జనరల్ బాడీ మీటింగ్లా పోకడలు చెప్పిరో ఇప్పుడు పత్తా లేకుండా అడ్రస్ లేకుండా కనిపించకుండా దాచుకుని కాదు. మీరు ఆ రోజు జనరల్ బాడీలో స్టేజీల మీద కూర్చొని రైతు రుణమాఫీ ఇప్పిస్తామని చెప్పారు. లేకుంటే ఒక సంవత్సరం కిందనే ఈ ప్రభుత్వంపై వెంబడే విధంగా ఉంటుండే. మీరు ఆ రోజు టైంపాస్గా కాలయాపన చేస్తూ రైతులను ఈరోజు నీరు కార్చాలి, రైతులను మబ్బ పెడుతూ మీ పబ్బం గడుపుకుంటారు, మీ పదవి కాలం గడుపుకుంటారు అని తెలియజేస్తూ తక్షణమే రైతులకు రుణమాఫీ విడుదల చేయాలని కోరుతున్నారు. ముట్టడిస్తాము, ఇంకా ఉధృతం చేస్తాము, ఎక్కడికక్కడికి అడ్డుకుంటాము, రాస్తారోకలు చేస్తాము. అదేవిధంగా సెక్రటరీ మరియు ప్రగతి భవన్ గిట్ట ముట్టడి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైతులకు చేస్తున్నటువంటి రుణమాఫీకి కట్టుబడి రుణమాఫీ చేయాల్సిందిగా కోరుతున్నాము. గట్కేసర్ మండలంలో దాదాపు 1200 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. మరి మీరు ఎందుకు ముద్ర నిద్రలో ఉన్నారు? 12 రోజులుగా మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము, రిలే నిరాహార దీక్షలో. మరి ఎందుకు మీరు ఇంకా స్పందించడం లేదు? మరి అధికారుల నిర్లక్ష్యమా, ఇది లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా అనేది మాకు అర్థం కావడం లేదు. అన్న రేవంత్ రెడ్డి అన్న గారు, మీరు గతంలో మేము మల్కాజ్గిరి పార్లమెంటుకు మీకు ఎంపీగా పంపించాము. మరి అందుకన్నా మా మీద మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్కేసర్ మండలం మీద కక్ష కట్టారు అయింది అనేది మాకు అర్థం అవడం లేదు. మీరు ఇప్పుడు ఈ రోజన్నా చూడండి మా పరిస్థితి. వరి వేస్తేనేమో అక్కడ అప్పుల బాధకేమో ఉరిగోస, ఇక్కడనేమో హరిగోస. మాకు ఇచ్చే రుణం ఎంత అన్నా? మీరు ఇచ్చే రుణాలు ఎకరాకి 30,000. ఇక్కడ దాదాపు ఇక్కడ దుకాణాలు ఉన్నాయి, షాపులు ఉన్నాయి. ఆ షాపులకు దాదాపు బ్యాంకులలో చూసుకుంటే ఒకరొక షాప్కి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇట్లా షాపులకు వేతన రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు. మాకు ఇచ్చే రుణం మీరు ఎకరానికి 30,000. 6 కాలం కష్టపడి అక్కడ అనావృష్టి, అతివృష్టి అన్నీ దాటుకొని వరి వచ్చి మేము కల్లాలలోకి వచ్చేసరికి మళ్ళీ వర్షం బీభత్సంగా పడుతుంది. అలాంటి కాటకేస్తే అది మొగ్గు రాదు, రైతు గిట్టుబాటు ధర ఉండదు. మాకు మీరు ఇచ్చే రుణాలకు మేము ఆశపడి బతకట్లేదు. మేము అనేది ఏంటంటే, మీరు ఎలాగైతే షాపులకు బయట రుణాలు ఇస్తున్నారో బ్యాంకులు, ఆ విధంగా మాకు కనీసం గుంటకు 30,000, 40,000 మాకు 2 ఎకరాలలోపు ఉన్న చిన్నకారు రైతులకు మీరు రుణాలు ఇచ్చి ఆ విధంగా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. రైతులను ఇప్పటికైనా మీరు రుణ విముక్తులను చేయాలని కోరుతున్నాం. ఎప్పటికీ మీకు రుణపడేటట్టుగా బానిసలుగా మేము బతికే ఉండాలి, ఇట్లనే బతకాల రైతులము. మీరు ఇచ్చి అందరికీ ఆ షాపులలో ఎట్లా ఇస్తున్నాం మాకు ఆ విధంగా బ్యాంకులను రుణాలు ఇప్పించండి. మీకు ఎందుకు రుణపడి ఉండాలి? మేము ఎప్పుడు రైతులను దయచేసి రుణమాఫీ చేసి మమ్మల్ని ఆదుకోవాలి. రైతులను అప్పుల ఊపిరి నుంచి బయటేయాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని.